నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం చతుర్థి తత్పురుష సమాసం గురించి నేర్చుకుందాం. చతుర్థి విభక్తి ప్రత్యయాలైన కొరకున్ కైలు వచ్చే సమాసం చతుర్థి తత్పురుష సమాసం. ఉదాహరణకి సంక్షేమ పథకాలు విగ్రహవాక్యం, సంక్షేమం కొరకు పథకాలు. 2 గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ. 3 ధర్మయుద్ధం, ధర్మం కొరకు యుద్ధం. 4 ధనాశ, ధనము కొరకు ఆశ. ధనము అనేది మొదటి పదం, ఆశ అనేది రెండవ పదం. 2 పదాల మధ్యలో చతుర్థి విభక్తి ప్రత్యయమైన కొరకు అనే పదం వచ్చి, కొరకు అనే విభక్తి వచ్చి చేరింది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. 5 పొట్టకూడు, పొట్ట కొరకు కూడు. 6 తిండి గింజలు, తిండి కొరకు గింజలు. మొదటి పదానికి రెండవ పదానికి మధ్యలో కొరకు అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. ధన్యవాదములు.